ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా అంత ఇష్యూ జరుగుతూ ఉంటే ఎందుకు కరెక్ట్ ప్రధాని అదే టైంలో ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అసలు? ఆ ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని ఎందుకు అదే సమయంలో పారిపోవాల్సి వచ్చింది? అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందంటే అక్కడ 1 ఇయర్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ నిలవదు. అక్కడ ఏమైపోయిందంటే కంట్రోలింగ్ పవర్ ఉండదు. ఒక్కసారి ఈ ఇస్లామిక్ స్టేట్గా మారిందంటే సిరియా చూసుకోండి, ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ ఇస్లామిక్ స్టేట్గా మార్చుకున్నారు. అవును. తర్వాత ఏమైంది? అల్లరి ఊచకోతలు అల్లర్లు, ప్రతి ఒక్కడు టర్బన్లు వేసుకోవాలి, చేతిలో గన్లు పెట్టుకోవాలి, జీపుల మీద పోవాలి, ఎవడు కనిపిస్తే వాళ్ళని చంపాలి. సేమ్ అదే ప్రభావితం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అలాంటి అల్లరి మూకలు ఇక్కడ కూడా ఉన్నారు, కొందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవే వాళ్ళు నేర్చుకునేది ఐఎస్ఐఎస్. ఎందుకు మన హైదరాబాద్లో లేరు ఐఎస్ఐఎస్ వాళ్ళు? చాలామంది ఉన్నారు. మా బొయ్యగూడలో పట్టుబడ్డారండి ఐఎస్ఐఎస్ వాళ్ళు. బొయ్యగూడలో మొన్న ఎవడో వాడు సిడ్నీలో కాల్పులు జరిపినోడు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మన హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు ఏడవైంది ఓయిసీ గాడు. సైలెంట్గా ఉంటారు ఇలాంటి విషయంలో మాత్రం. కానీ పనికిరాని విషయాల్లో మాత్రం బయటికి వస్తారు, కుక్కల్లాగా బయటికి వస్తాడు ఒక్కడొక్కడు. ఇండియన్ యూనియన్ కొట్లాడుకునేటప్పుడు చిన్న చిన్న గొడవకు బయటకు వస్తారు వీళ్ళు. కానీ పెద్ద ఇలాంటి ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను పట్టుకోవడానికి మాత్రం సైలెంట్గా అయిపోతారు. పోయి అది ఎలకలు ఎట్లా దాచుకుంటుంది అట్లా ప్రతి ఒక్కడు దాచుకుంటారు. ఒక్కడు నోరు మీద పడు. ఎప్పుడు రాబోయి ఇంకా బంగ్లాదేశ్ అయిన తర్వాత అందరూ మనము హెల్ప్ ప్లీజ్ అని చెప్పి బ్యానర్లు కట్టుకున్నాం మన పిల్లలు. ఆ పరిస్థితి రావద్దంటే ప్రతి ఇండియన్స్ ఇప్పుడే మేల్కోవాలి. ప్రతి ఇండియన్స్ ఫస్ట్ చేయాల్సిన పని, ముస్లింలు కూడా తప్పు కాదు కానీ మౌనంగా ఉండొద్దు ఇలాంటి విషయాల్లో. అక్కడ ఉన్న మైనారిటీల మీద ఊచకొద్ద జరిగేటప్పుడు ఇది ముస్లింలు దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా బయటికి వచ్చి మన మైనారిటీస్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు కూడా నోరెత్తాలి. ఎట్లయితే గాజా గురించి మీరు బయటకు వస్తారు కదా, అలాగే ఈ బంగ్లాదేశ్ ఇష్యూ గురించి కూడా మీరు బయటికి రావాలి. అప్పుడే అల్లా మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. లేదు కేవలం గాజా గురించే మాట్లాడతా బంగ్లాదేశ్ మౌనంగా ఉంటే మీరు ముస్లింలు గారు. చూడండి ఇప్పుడు అరబ్ కంట్రీస్, సౌదీ అరబ్, అక్కడ హిందువులు క్రిస్టియన్లు ఎంత హాయిగా ఉన్నారు. అల్లా పుట్టిన క్షేత్రంలో అక్కడ ఉన్న మైనారిటీలు మనము ఎంత స్వేచ్ఛగా ఉన్నాము. మనల్ని ఎవరైనా ఏమనంటారా? లేదు, స్వేచ్ఛగా ఉండరు. అదే బంగ్లాదేశ్ జిరాక్స్, అది ఒరిజినల్ కాదు. వాళ్ళు జిరాక్స్ ఎట్లున్నారు వాళ్ళు? అరే వాళ్ళని చూసి నేర్చుకుంటారా భయ్? ఎవరిని? సౌదీ అరబ్లోని. అట్లా బతకండి, అది కావాలి మనకు. మీకు ప్రతి ముస్లిం రిక్వెస్ట్ చేసేది ఏంది, మీ మైండ్స్ ఎట్లుండాలి? మనము మన దేశాన్ని సౌదీలాగా ఊహించుకోవాలి, సౌదీ తరాగా ఊహించుకోవాలి, దుబాయ్లాగా కావాలి. అది అలాంటి లక్ష్యం పెట్టుకోండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, తాలిబాన్ కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ఈరోజు మీరు మౌనంగా ఉంటే రేపు మీ పిల్లల్ని కూడా అలాగే చేతుల్లో గన్ను, నెత్తి మీద టర్బన్లు పెట్టి మీ పిల్లల్ని డాక్టర్ చేద్దామనుకుంటారా లేదా టెర్రరిస్ట్ చేద్దామనుకుంటున్నారా? అవునా కదండి? మీ పిల్లల్ని మీరు డాక్టర్లు చేయాలంటే మనం అందరం కలిసి ఉంటేనే అది అవుతుంది. లేదు మాకు ఇస్లామిక్ కంట్రీ కావాలి, మాకు ఇలాంటి వేరే మతస్థులు వద్దు అంటే మళ్ళీ తాలిబానే, సిరియానే, లెబనానే, టర్కీయే వద్దు మనకు. మనం అందరం కలిసి ఉందాం. మీరు మంచోళ్ళు, మీరు వీళ్ళ ఉచ్చులో పడకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్.